నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఆంటీ మీకు విషయం మాట్లాడాలి. ఏంటి చెప్పా పెట్టకుండా ఎంత సడన్ గా వచ్చావు? అసలు ఫోన్ చేస్తే ఫోన్ లేస్తావు, అడ్రస్ లేవు తేజ. అసలు మన గుంటూరు వచ్చేద్దాం అనుకున్నా. అసలు అని చిన్న ఫ్రెండ్ ఎత్తలేదులే కానీ ఇంకొక ఆర్డర్ తీసుకొచ్చా. ఏం ఆర్డర్ తెచ్చావు? మా ఫ్రెండ్స్ ఒక 3 kgs రాగి లడ్డు కావాలన్నారు. ఓకే, చేస్తారా మరి? ఎంత పని అది, ఎంత అసలు. ఇప్పుడు అందరికి ఆర్డర్స్ ఇచ్చారు ఒక ఇద్దరు, సరే అని వాళ్ళకి ప్యాక్ చేశాను. ప్యాక్ చేశాక వాళ్ళు కొంచెం పెద్ద వయసు అంట. వాళ్ళు ఏమన్నారంటే కొంచెం మాకు లడ్డు చుట్టు పెట్టామా అన్నారు. నేనైతే అసలు ఎవరికి చుట్టట్లేదండి, సరే మీరు అడిగారు కదా అని చుట్టిస్తారులే అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను. అసలు భలే వచ్చావు. లేదు నువ్వు మంచిగా ఆర్డర్ తెచ్చావు కదా, హ్యాపీ. ఇంకా నేను సరే అయితే లడ్డూలు ఎలా చుట్టాలో చెప్పండి, ఆడియన్స్ కూడా వింటారు. అదే చెప్తాను. మరి మీ ఫ్రెండ్స్ కి పార్సల్ తీసుకెళ్ళిపోతావా? నేను వెళ్ళేటప్పుడు పార్సల్ తీసుకొని వెళ్తా వాళ్ళకి. చాలా మంది చాలా బాగుంది అంటున్నారు. అంటే ఎక్కువ ఇవి ఎలా ఎవరు తీసుకుంటున్నారంటే ఈ స్పోర్ట్స్లో ఉంటారు కదా, టెన్నిస్ ఆడేవాళ్ళు, మ్యాచ్ పిల్లలకి పెడితే చాలా మంచిదని చెప్పి చాలా మంది తీసుకున్నారు. తేజ ప్రాసెస్ చూపించండి ఎలా చేస్తాము అని, తర్వాత మనం మాట్లాడుకుంటాం. ఓకే, ఏం లేదు తేజ, ఇదిగో ఇది వాళ్ళకి ప్యాక్ చేసేసాను. వాళ్ళు లడ్డు చుట్టి పెట్టమన్నారు, సరే చూడదాంలే. ఇది ఆల్రెడీ నీకు తెలుసుగా ఈ పౌడరు. ఆల్రెడీ రాగులు, అవిసె గింజలు, నువ్వులు, బాదం పప్పులు వేసి బెల్లం వేసి పౌడర్ చేసేసాను. ఇలా ప్యాక్ చేసి పంపించడమే. అయితే నీకు ఇంకొకటి కొత్త న్యూస్ ఏంటో తెలుసా? మొన్నటిదాకా ఆఫ్లైనే కదా, ఇప్పుడు ఆన్లైన్ చేస్తున్నాం ఇవాళ నుంచి. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పు, ఇంకే నుంచి నువ్వు తీసుకెళ్ళక్కర్లేదు. నాకు పని తగ్గించు. అదే వాళ్ళకి ఏముంది, వాళ్ళు ఫోన్ చెప్పారనుకో వాళ్ళ ఇంటి అడ్రస్కి పంపించేస్తాను. మీకు ఎప్పుడైనా కావాలన్నా మీ హాస్టల్కి అడ్రస్ చెప్పినా ఇచ్చేస్తా. మీరు పిల్లలు కాబట్టి మీకు కొంచెం చుట్టే ఇస్తాను. సరే పాపం మరి మీరు అక్కడ హాస్టల్ ఎలా చుట్టుకుంటారు? నేను అవునండి. ఏంటి నెయ్యి చాలా భలే వాసన. ఇంట్లో చేశారా? ఇది ఇంట్లోనే మేగడ తీసి నేనేం చేస్తానంటే పాల మీద మేగడ తీసేస్తా, ఒక పెద్ద డబ్బాకి ఫ్రీజర్లో పెట్టేస్తా. అది మళ్ళీ ఇంకా డబ్బా అవ్వగానే బయట పెట్టేసి నేనే ఇంట్లో చేసి కరగబెట్టాను అనమాట. అందుకే నేను చూసావా ఎంత బాగుంటుంది. అసలు వాసన భలే వస్తుంది. అదే ముందు నెయ్యి బాగుంటేనే లడ్డు టేస్ట్ బాగుంటుంది తేజ. అదే చాలా మంది కొన్న నెయ్యితో లడ్డూలు చుట్టుకుంటారు. ఇప్పుడు షాపులో కొన్నాయి కూడా అంతే. వాళ్ళు నెయ్యి బాగోక 2 రోజులకి టేస్ట్ మారిపోద్ది. అసలు ప్యాక్ చేసేసా వాళ్ళకి పంపించేద్దామని, ఇంతలో ఫోన్ చేశారు మాకు కొంచెం చుట్టు పెట్టమ్మా అని. చూసావా పౌడర్ ఎంత మంచి స్మెల్ వస్తుంది కదా. దీనిలో బాదం పప్పులు, అవిసె గింజలు, నువ్వులు, రాగులు కూడా కడిగి గాలిచ్చి ఆరబోసి చేసింది అనమాట. అసలు టేస్ట్ మాత్రం అందరు చాలా బాగుంది. ఒకళ్ళైతే జావ కాసుకుంటున్నారంట తేజ. ఇది పిల్లలకు కూడా సిర్లాక్ లాగా అలా అంటే పెడుతున్నారంట, చాలా బాగుందని చెప్పారు. కరెక్ట్గా సరిపోయింది. తేజ ఏంటి చెప్పు, ఎందుకని అంత బిజీ అయిపోయావు? అసలు ఏంటి? ఏదో అదేంటో ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఏం ప్రోగ్రాము? బిజీ అంటే మాకు హ్యాకథాన్ జరుగుతున్నాయి కదా అండి. సో ఆ హ్యాకథాన్ వల్ల కొంచెం బిజీ ఉన్నాం. మొన్న ఒక ఇంటర్నల్ హ్యాకథాన్ జరిగింది కాలేజ్లో. ఒక వారం రోజులు ఆ హ్యాకథాన్ వల్ల కొంచెం బిజీ ఉంది. మొన్న మీకు చెప్పాను కదా, లాస్ట్ వీక్లో రోగుమేళ ఒకటి ఉంది. సో రోగుమేళ ఈవెంట్ ఉండడం వల్ల ఆర్గనైజర్ అందుకని కొంచెం దానివల్ల వర్క్స్ ఎక్కువై కాల్స్ అటెండ్ చేయట్లేదు. అవునా? మీ మమ్మీ కూడా
అసలు తేజ ఏంటమ్మా అసలు అడ్రస్ లేదు, ఫోన్ చేయట్లేదు, అసలు కొంచెం కూడా బాధ్యత లేదు, ఫోన్లు ఎత్తట్లేదు, నేను నాది కూడా ఎత్తట్లేదు, అసలు నాకు కూడా కోపం వస్తుంది అని చెప్పి. ఒక లడ్డు తించు. ఇప్పుడు ఫ్రెష్గా కాసాను నెయ్యి, ఇప్పుడు కాసింది. చెప్పు ఎలా ఉంది. ఒకళ్ళైతే జావ కాసుకుంటున్నారంట మార్నింగ్, వాళ్ళకి టీ కాఫీ అలవట్లేదు. బాగుందా అంటే బాగుందా? కాకపోతే చాలా మంది ఇలా చుట్టి వచ్చి అంటున్నారు కానీ తేజ చాలా కష్టం ఇది. ఏముంది ఇలా పౌడర్స్ అనుకో ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం చుట్టుకుంటే టేస్ట్ పోదు, ఆ ఫ్లేవర్ అంతా చాలా ఫ్రెష్గా తిన్న ఫీల్ వస్తుంది. ఇలా చుట్టి పెట్టుకున్నది ఎలా అయినా మళ్ళీ ఒక 10 రోజుల్లో ఉంటాయి బాగానే. అది నెయ్యి మంచిదైతే ఇట్లా ఇంట్లో కాసుకున్న నెయ్యి అనుకో నెల రోజులైనా టేస్ట్ మారుతుంది. నేను అక్కలు కమ్మిక పంపుతాను కదా, అసలు మారు. ఇవి మనం ఉప్పన్న నెయ్యి మాత్రం దానితోడు స్వీట్ కూడా చాలా తక్కువ ఉంది దీనిలో, మైల్డ్గా బాగుంది. అక్కడక్కడ నువ్వులు తగులుతా, డ్రై ఫ్రూట్స్ తగులుతా, చాలా బాగుంది. దానితోడు అవిసె గింజలు ఇవి జుట్టుకి చాలా మంచిది కదా, వెయిట్ లాస్. ఇప్పుడు చాలా మంది స్వీట్స్ తినకూడదు అనుకున్న వాళ్ళు బయట జుట్టుకి చాలా మందికి జుట్టు ఊడిపోతుంది, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అంటే ఏంటి మరి ప్రతిసారి నిన్నే తీసుకెళ్ళాలా గుంటూరు? మీరు వచ్చినప్పుడే పార్సల్ పంపిస్తారా లేకపోతే లేదు ఆన్లైన్ చేసేసానని చెప్పాను కదా, ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి నువ్వు వచ్చావు కాబట్టి ఇప్పుడు వాళ్ళ చుట్టూ ఇచ్చేస్తాను తీసుకెళ్ళి. మీరు నాకు చెప్పారు కానీ ఆడియన్స్కి అనౌన్స్ చేయలేదు. ఆడియన్స్కి ఇదిగో ఇప్పుడు ఈ వీడియో ద్వారా అనౌన్స్ చేస్తున్నాను. స్క్రీన్ పైన నెంబర్ ఇస్తానండి, ఇదిగో ఇలా ప్యాక్ చేస్తాను మీకు. నాకు ఒక రోజు ముందు చెప్పండి, ఎందుకంటే నేను ఎక్కువ చేయట్లేదండి, కొంచెం కొంచెం ఫ్రెష్గా ఇస్తున్నాను. నాకేంటంటే మీరు ఫోన్ చేశాకే నేను తయారు చేసి అప్పటికప్పుడు మీకు పార్సల్ వేస్తాను అనమాట. ఎందుకంటే నిలవ ఉంటే మళ్ళీ బాగోదు కదా తేజ, ఫ్రెష్గా ఇస్తున్నాను ఎవరికైనా సరే. ఇంక వీళ్ళు ఏంటంటే అన్నీ కలిపేసి ఉంటాయి, ఇలా ఓన్లీ ఇంక ఇలా నెయ్యి వేసుకొని ఉండే చుట్టేసుకోవటం అనమాట. ఇంకా చూసారు కానీ నా వీడియో. ఇప్పుడు ఆఫ్లైన్ది ఆన్లైన్ చేశానండి. ఇది ప్రోటీన్ లడ్డు పౌడరు. మీరు కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్కి ఫోన్ చేయండి. నేను ఆర్డర్ తీసుకొని మీకు ఎక్కడికంటే అక్కడికి నేను కొరియర్ చేస్తాను. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం వీడియో నలుగురికి షేర్ అవుతుంది. తప్పకుండా లైక్ చేయండి. ఓకే, మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.